హే గైస్, సో నార్మల్గా మన వీడియోస్ వచ్చేసి ఎప్పటికైనా పబ్లిక్ యూజ్ అయ్యేలా ఉంటాయి. సో ఇప్పుడు పబ్లిక్ కూడా యూజ్ అయ్యే వీడియో అనమాట. సో ఇప్పుడు మీకు ఈ ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ పేరు వచ్చేసి చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి. సో ఈయన వచ్చేసి మన ఏపీ ఫుడ్ కమిషనర్ చైర్మన్. సో ఈయన ఏం చేస్తారంటే మన ఏపీలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టే ఫుడ్ కానీ, మనకు గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం కానీ, అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పబ్లిక్ వచ్చే వస్తువులు ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ వీటి మీద ఈయన చర్యలు తీసుకుంటాడు. సో ఈయన వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రిక్ట్. సో మీ స్కూల్స్లో కానీ, మీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్లో కానీ ఏదైనా కానీ స్కామ్ కానీ, లేకపోతే ఏదైనా మోసాలు చేస్తున్నారు, ఏదైనా పబ్లిక్కి ఇవ్వకుండా చాలా దోచేస్తున్నారని చెప్పి మీకు కానీ డౌట్ ఉంటే మీకు ఆయన నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి వచ్చేసి మీరు వీడియో విత్ ప్రూఫ్తో షూట్ చేసి పెట్టండి. కాల్స్ మెసేజ్ చేయకండి. వీడియో షూట్ చేసి విత్ ప్రూఫ్తో మీరు ఆయనకు వీడియో పెట్టండి. కన్ఫామ్గా యాక్షన్ తీసుకుంటాడు. అండ్ మీరు అనుకోవచ్చు ఈయన అంతలా మాట్లాడతాడా, ఈయన ఏం చేస్తాడని చెప్పేసి మీకు చిన్న శాంపుల్ చూపిస్తాను. ఏం సయ్యం మీకు నాకు అర్థం కావడంలే. ఏం పోయే కాలము తూకం ఎంచిచ్చేదా కూడా చదు కదా. మట్టి పిల్లలు ఉండే ఆ బియ్యంలో కడుపుకు అన్నం తింటాడారా, గడ్డి తింటాడారా? మీరు 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది 67 గ్రాములు ఇస్తున్నారు. 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడతా ఉన్నారు. గాడిదలు వేస్తా ఉన్నావు నువ్వు. ఏం చేస్తా ఉన్నావు అమ్మా? ఎంత డబ్బులు తీసుకుపోతా ఉన్నావు ఈ నుంచి నువ్వు? అది ఆయన మాట్లాడితే ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ మీరు చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ నేను డబ్బులు తీసుకొని లొంగిపోతాడేమో, చాలామంది డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు కదా గవర్నమెంట్ ఆఫీసర్స్ అనే వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇది వీడియో. ఎవరికాడి పోయి బెదిరించడానికి లక్షల డబ్బులు కుమ్మరిస్తున్నారు. కానీ ఆ శాపము అదంతా ఆ రక్తపు కూడు నాకొద్దు. నా పిల్లలకు తగులుతుంది, నా తరాలకు తగులుతుంది. నేను నాశనం అయిపోతా. ఈరోజు హ్యాపీ ఉండొచ్చు, నేను ఆ డబ్బు తీసుకో. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి. సో ఆయన మొబైల్ నెంబర్ కూడా ఆయన వాట్సాప్ నెంబర్ పెట్టాను. సో మీరు విత్ ప్రూఫ్తో మీ దగ్గరలో జరిగే గవర్నమెంట్ హాస్టల్స్లో పెట్టే ఫుడ్స్ కానీ, స్కూల్స్లో పెట్టే ఫుడ్స్ కానీ, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్లలో కానీ, లేకపోతే మీకు అంగన్వాడీ కేంద్రాలలో వీళ్ళు మొత్తం ఫుడ్ని అంతా బయట అమ్మేసుకుంటున్నారు, వీళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు అని చెప్పి మీకు క్లారిటీగా ఒక ఐడియా ఉందంటే మీరు జస్ట్ వీడియో షూట్ చేసి విత్ ప్రూఫ్తో క్లియర్ కట్గా మీ నేము, మీ ఏరియా నేము అండ్ మీ అడ్రస్ మొత్తం కూడా ఆ వీడియోలో మెన్షన్ చేయండి. కన్ఫామ్గా ఆయన రియాక్ట్ అవుతారు. ఓకే, ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్నీ కూడా అందాలి. సో ఆయన చాలా హార్డ్ వర్క్ అండ్ వెరీ హానెస్ట్ పర్సన్. ఓకే, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. ఎవరైనా సరే వీడియోల రూపంలో మాత్రమే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయము, మెసేజ్ పెట్టా రెస్పాండ్ కాము. వీడియోలు అయినా సరే హాస్టల్లో జరిగేటివి కానీ, రేషన్ షాప్స్ లో జరిగేటివి కానీ, ఎమ్మెల్యేస్ పాయింట్ జరిగేటివి కానీ, అంగన్వాడీ సెంటర్స్ లో జరిగేటివి కానీ, మిడ్ డే మీల్స్ లో అయినా సరే తప్పిదాలు జరిగితే కన్నా మీరు వీడియోలు తీసి పెట్టి కింద మ్యాటర్, ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ రాసి పెడితే కన్నా ఖచ్చితంగా మేము ఏ ఏరియాలో ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది.